నమస్తే, మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ బీజేపీ నాయకులను కలవడానికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ముద్దుల. నమస్తే అన్న. ఎందుకు రావడం జరిగింది బీజేపీ ఆఫీస్కి? మేము ఈ జూలై 4వ తారీఖున మా నిరుద్యోగ హక్కులకు ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ ఏదైతే మేము కావాలని చెప్పేసి గత 17 నెలలుగా మేము వెయిట్ చేసి శాంతియుతంగా నిరసనలు ర్యాలీలు అన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి మేము ఇక ప్రభుత్వం మీద ఈ గవర్నమెంట్ మీద అగ్రెసివ్గా పోవాలి, ఇక మేము పోరాటం చేయడమే శరణ్యం అని చెప్పేసి భావించి ఇక ఉద్యమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆ యొక్క ప్రాసెస్లో ఈ ప్రభుత్వం మీద మేము ఫైట్ చేయాలంటే మాకు ఆ శక్తిని అనేది కేవలం నిరుద్యోగ శక్తి ఒకటే సరిపోదు. సో అన్ని పొలిటికల్ పార్టీ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. అన్ని జర్నలిస్టులు కానీ విద్యార్థి సంఘాలు కానీ అందరి యొక్క సపోర్ట్తో మేము ఈ యొక్క ఉద్యమం ప్రారంభించాలని చెప్పేసి ఉద్యమం చేయాలని చెప్పేసి మొన్న మేము సిపిఎం పార్టీని కలవడం జరిగింది. జాన్ వెస్లీ అన్న గారు మాకు మద్దతు ఇవ్వడం, మొన్న దాని తర్వాత గౌరవ పెద్దలు హరీష్ అన్న గారు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇట్లనే ఇక్కడ బీజేపీ పార్టీని కూడా మేము కొత్త అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారిని మేము టైం అడగడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ టైం ఇచ్చి మా యొక్క కాజ్ కోసం ప్రెస్ మీట్ పెట్టి మరి మాకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే మేము బండి సంజయ్ అన్న గారిని కూడా మేము కలవడం చెప్పడం మా విషయాన్ని చెప్పడం జరిగింది, మద్దతు కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినారు. కాబట్టి మేము ఇక్కడ వచ్చినటువంటి అన్ని పొలిటికల్ పార్టీ యొక్క లీడర్లు అందరినీ కూడా మేము చీకోటి ప్రవీణ్ అన్న గారిని కావచ్చు, రాకేష్ రెడ్డి అన్న గారిని కావచ్చు, అందరు కూడా మా నిరుద్యోగుల విషయాలు రాణి రుద్రమారెడ్డి గారిని కూడా మేము కలవటం, అందరూ పెద్ద నాయకులు బీజేపీ నాయకులు అందరినీ కూడా మేము చేతులు జోడించి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా సమస్య అనేది చాలా జటిలమైన, రోజు రోజుకి ఆత్మహత్యలు నిరుద్యోగులు చచ్చిపోవడం జరుగుతుంది. ఇది ఎక్కడో ఇంకా ప్రభుత్వం ఇంకా మీకు తెలుసన్నా, మేము శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటుంటే ప్రభుత్వం మేము రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తాం. దాని తర్వాత మనకి ఎస్సీ వర్గీకరణ అయిపోగానే నోటిఫికేషన్ విడుదల చేస్తాం. దాని తర్వాత మేము మే 1st వీక్లో మేము నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రతి సందర్భంలో మాకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి ఇప్పుడు ఏమంటున్నారంటే ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని చెప్పేసి ఒక రాంగ్ ప్రాపగండాని క్రియేట్ చేయడం అనేది మాకు చాలా బాధగా కలిగించింది. కాబట్టి ఇక మేము బీజేపీ పార్టీ యొక్క మద్దతు కోరడం కోసం ఇక్కడ రావటం, వాళ్ళ పెద్దలందరినీ కూడా కలిసి మా యొక్క ఉద్యమంలో వాళ్ళు పాల్గొని వాళ్ళు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడానికి వచ్చినామన్నా. చెప్పండి. నిరుద్యోగ మిత్రులారా, ఈరోజు మనం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మద్దతు కోరడం జరిగింది. సో కావున మీరు ఎవ్వరు కూడా భయపడకూడదు. ఎందుకంటే మనం అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు తీసుకోవడం జరుగుతుంది. మనం ఇట్లనే స్టడీ హాల్స్కి లైబ్రరీస్కి అంకితం అయిపోతే మన జీవితం 4 గోడల మధ్యలోనే ఆగిపోతుంది. సో కనుక మీరందరూ వేలాది మందిగా తరలి రావాలి. ఈ సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేస్తేనే మనకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే బాధ్యత వహించాల్సిన వాళ్ళే మన పట్ల నిర్లక్ష్యం వహిస్తే మన పరిస్థితి ఏందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కావున మీరు ఖచ్చితంగా జూలై 4వ తేదీన జరిగే ఈ సెక్రటేరియట్ ముట్టడికి అధిక సంఖ్యలో రావాలి, దాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు అన్ని పార్టీల్లో మద్దతులో భాగంగా బీజేపీ పార్టీని కూడా మద్దతు కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులకు అండగా నిలబడతామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే నిరుద్యోగుల భయాందోళన కాకూడదు, అన్ని పార్టీలని కలవడానికి కోసమే మీకు అందరినీ ఆత్మధైర్యాన్ని మనోధైర్యాన్ని పెంచడం కోసమే అన్ని పార్టీల్లో తిరుగుకుంటూ అందరి దగ్గర నుంచి మద్దతు కూడబెడుతున్నాం. విద్యార్థులారా చింత చేయకండి, నిరుద్యోగులందరూ తరలిరండి. సెక్రటరేట్ మనం 4వ తారీఖు ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని విజయవంతం చేసుకుందాం. మన హక్కుల కోసం మన ఉద్యమించడంలో మన తెలంగాణ గడ్డ మీదనే ఎలాంటి హక్కులు ఎలాంటి ఇది ఉన్నా దానికి మన హక్కుల కోసం కొట్లాడి గలమిప్పి మన ఉద్యోగాలని మనం సాధించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అన్ని పార్టీల నుంచి మేము కూడగొడుతున్నాం. తప్పకుండా నిరుద్యోగ మిత్రులందరూ అధైర్యపడకుండా నెక్స్ట్ మంత్ మనం ఏమైతే కార్యక్రమం చేసుకుంటామో 4వ తారీఖు అందరూ తండోపతండాలుగా 33 జిల్లాల నుంచి సెక్రటరేట్ ముట్టడికి మీరందరూ తరలి రావాలని కోరుకుంటూ ఈ పార్టీలు కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా అందరినీ కూడగట్టుకుంటూ రానున్న ఈ 2-3 రోజుల్లో అన్ని పార్టీల మద్దతు కూడా కూడబట్టే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్తే అన్న. ఇంతకుముందు మేము సిపిఐ బీఆర్ఎస్ పార్టీకి కూడా మద్దతు కోరినాం. ఇలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కోసం జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేయడం,
అలాగే ఇస్తా అని చెప్పేసి విద్యార్థులను కూడా పార్టీతో కలపడం. మేము పార్టీ నాయకులం కాము, పార్టీ యువ నాయకులం కాము, మేము విద్యార్థులం, మా ఉద్యోగాలు మాకు ఇవ్వరని చెప్పి అలాగే ఇలా బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చాము. బీజేపీ కూడా మాకు మద్దతు ఇచ్చింది. అలాగే రేపో ఎల్లుండో మేము ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ బండి సంజయ్ అన్నతో లేకుంటే రాజేందర్ సార్తో కానీ లేకుంటే పార్టీ పెద్ద నాయకులతో పెట్టేసి ఈ సభకు అందరూ కేసులు పెడతారని పెడతారు, ఏవి ఏం కావు. మనం పెద్ద ఎత్తున సంఖ్య వచ్చి ఈ ముట్టడిని హలో నిరుద్యోగి చలో సెక్రటరీ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. జై తెలంగాణ.